అందులో నేను మొన్న ఆరోపించిన వాళ్ళు లేరు అని. ఆ రోజు మేము సర్పంచ్ గారిని ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పలేదు. ఆయనే స్వచ్ఛందంగా వచ్చి ఈ విగ్రహాన్ని ఆ రోజు గ్రామస్తుల సహకారంతో మేమందరం కలిపి ఆయన మీద ఉన్న అభిమానంతో మేము విగ్రహాన్ని నిర్మాణం చేసుకున్నాం. అటువంటి విగ్రహాన్ని తొలగించమని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి భరతబాబు గారి తాలూకు అనుచరులు కొంతమంది నా దగ్గరికి వచ్చి భరతబాబు గారు చెప్పారు, ఈ విగ్రహాన్ని తొలగించమని చెప్పడం జరిగింది. మరి ఇది జరగదని చెప్పిన తర్వాత రాత్రి వారే ఈ గ్రామంలో ఉన్నటువంటి భరతరాజు ఆధ్వర్యంలోనే ఈ విగ్రహాన్ని వారు తాలూకు అనుచరులు కూటమి నాయకులు తొలగించారని చెప్పి ఈ గ్రామ సర్పంచ్ గారే ఆ రోజు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది. మరి అదే వ్యక్తిని 3 రోజుల తర్వాత మరి ప్రలోభ పెట్టారు. ఆయన కూడా ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన్ని మళ్ళీ ఆయన చేత వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీని అంతటికీ కారణం మనం గమనించాలి. వారం రోజులుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి గురునాథరావు గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ పత్రికాముఖంగా దీని మీద వారు స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. అప్పటికక్కడ పోలీసుల్లో కదలిక లేదు. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు స్వయంగా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పలానా వ్యక్తి ప్రోద్బలంతో కొంతమంది దుండుగులు రాత్రి మీద కూటమి చెందిన నాయకులు ఈ విగ్రహాన్ని తొలగించారంటే వారి మీద చర్య తీసుకోండి అని చెప్పేసి రామచంద్రరావు గారు కబురు పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తిని పిలిపించి మీరు వీడియో రికార్డింగ్ చేశారు పోలీసు వారు. ఆ రోజు పోలీసు వారు మాకు ఏం చెప్పారు, సోమవారం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, సోమవారం బుధవారం లోపు వారి దోషుల్ని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం, నిందితులు ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. వారి మీద నమ్మకంతో గౌరవంతో వారు న్యాయం చేస్తారు, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడుతారని నమ్మకంతో వారు సమయం ఇవ్వడం జరిగింది. వారి ఇచ్చిన సమయం దాటిపోయింది కాబట్టి ఈరోజు మరి జిల్లాలోని పెద్ద నాయకులతో ముత్యాలరెడ్డి గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, మరి ఇన్ఛార్జ్ జోగులు గారు కానీ, అందరూ అదీప్ గారు కానీ, భరత్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు పోలీసు వారిని మేము ఒకటే కోరుతున్నాం, మీరు అసలు దోషులు తప్పించి ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసానికి మరి కర్మ క్రియ అయినటువంటి ఆయన చెప్తున్న గ్రామస్తులు అందరూ చెప్తున్న వ్యక్తిని మీరు తప్పించి ఈరోజు సాక్ష్యాలు లేవండి, ఆధారాలు లేవండి. ఆధారాలు ఆనందికి ఇస్తారు. కూటమి నాయకులు ప్రభుత్వంలో పెద్దల సహకారం వాళ్ళకి ముందుగా ఉన్నప్పుడు మీరు పట్టుకునేది ఎవరిని, మీరు అరెస్ట్ చేసిన చూపించిన ముగ్గురు వ్యక్తులు చూపించారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు మనుషులు, వారిని అడిగితే వారు చెప్పరా, వారు చెప్పినా మీరు దాస్తున్నారా? ఇది పోలీసు వారిని మేము కోరుతున్నాం. మీరు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడానికి ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఫలానా వ్యక్తిని పేర్కొన్నాడో ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన తప్పించి మిగతా వాళ్ళని సంబంధం ఉందో లేదో తెలియని వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడం అనేది భావ్యం కాదు. నిజమైన దోషుల్ని మీరు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు నాయకుల ఒత్తిడిని చెప్పడానికి సింపుల్ కారణం. ఒక వీడియో నిన్న ప్రెస్లో రిలీజ్ చేసాం నేను ప్రెస్ మీట్లో. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ ఇంటి దగ్గర నుంచి వచ్చింది అందరూ క్లియర్గా ఉంది. దాన్ని బట్టి తెలుస్తుంది దీని వెనకాల ఎవరు ప్రోద్బలం ఉంది, నాయకులు తప్పించడానికి ఎవరు ప్రయత్నం చేస్తారనేది క్లియర్గా తెలుస్తుంది. దయచేసి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన మీరు మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలు పూనుకోవడం దురదృష్టకరం. ఇక్కడ ఉన్న కూటమి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మేము కోరుతున్నాం. గతంలో కూడా నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, 2003లో ఏఎంఎల్ కళాశాలలో విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పి వర్తక సంఘం ఆధ్వర్యంలో మీరు భారీ ర్యాలీ తీసి ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు అరెస్ట్ చేయించారు. మరి ఈరోజు గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు అరెస్ట్ చేయించడానికి ఎందుకు అడ్డుపడుతున్నారు? దోషులు తప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజు మీరు చేసిన న్యాయమైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మీరు ప్రోత్సహించకూడదు కదా. మీకు సంబంధం లేనప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని తప్పించమని మీరు కోరకూడదు కదా. మీరు ప్రజలకి ఈ అనకాపల్లి ప్రాంతంలో ప్రజలు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు? కూటమి నాయకుల విగ్రహాల తరపున ధ్వంసం చేసినా, లేదంటే ఎవరైనా కొట్టేసినా, రౌడీజం చేసినా, భూ కబ్జాలు చేసినా మేము అండగా ఉంటామని చెప్పాలని మీరు ఉద్దేశం? ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఒక కోడిని కోసుకుంటే అరెస్ట్ చేసిన పోలీసులు ముసుగులేసి కోడిని కోసుకుంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపించిన నాయకులు, ఒక ముఖ్యమంత్రి గారి మీద ఒక వాక్యం దొరిలిందని ఉద్దేశంతో అంబటి రాంబాబు గారు 18 రోజులు జైల్లో పెట్టేటువంటి ఈ ప్రభుత్వం ఒక విగ్రహాన్ని అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలోనే ఒక లెజెండ్ లీడర్, పార్టీలకి రాజకీయాలకి కులాలకు అతీతంగా ప్రజాభిమానం చూరుకున్న నాయకుడు మరి గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఈ ప్రాంతం కోసం అంకిత భావంతో ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంత సమస్యల పట్ల చట్టసభలో పోరాడిన నాయకుడు, ఆయన చనిపోయిన ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజు కూడా
ఈ ప్రాంత ప్రజల్లో రాజకీయాలకు అతీతంగా మన్ననలు పొందిన నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మీరు ఎందుకు సంబంధం లేని వాళ్ళని అరెస్టులు చూపించి నిజమైన దోషుల్ని వదిలేయాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదు. దయచేసి ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదు ఏదైతే మా గ్రామ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఎవరి మీద అయితే అభియోగం మోపి ఫిర్యాదు చేశాడో ఆయన మీరు అరెస్ట్ చేసి మీ నిజాయితీని పోలీసు వారు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాడు భరతరాజు అవ్వచ్చు, ఇంకో రాజు అవ్వచ్చు, ఇంకో అప్పారావు అవ్వచ్చు, సుబ్బారావు అవ్వచ్చు, ఖచ్చితంగా రేపు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ పోలీసులు ఈ ప్రభుత్వం వదిలేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వదలపెట్టరని చెప్పి మాత్రం గుర్తు చేస్తూ ఖచ్చితంగా కార్యాచరణ మా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు గారు, ధర్మశ్రీ గారు, అమర్నాథ్ గారు వచ్చి ఉన్నారు కాబట్టి భరతకుమార్ గారు నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తదుపరి కార్యక్రమాన్ని వారు నిర్దేశిస్తారని చెప్పి వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పార్టీ అంతా వారితో నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు అనకాపల్లి మనందరి ఇన్ఛార్జ్ అనకాపల్లి